వర్గం ఆమోదం పొందిన అంశాలనే గవర్నర్ గారు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు అధ్యక్ష. ఇది ఇక్కడనే కాదు, కేంద్ర ప్రభుత్వంలో కూడా లోక్సభ రాజ్యసభలను ఉద్దేశించి రాష్ట్రపతి గారు చేసే ప్రసంగం కూడా కేంద్ర మంత్రివర్గ ఆమోదం, ప్రధానమంత్రి గారి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గంలో ఆ ప్రభుత్వం యొక్క విధానాలను ఆమోదించిన తర్వాతనే ఆ అంశాలను రాష్ట్రపతి గారు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు అధ్యక్ష. రాష్ట్రపతి ప్రతినిధిగా గవర్నర్ గారు రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన మంత్రివర్గం ఆమోదించిన అంశాలను మాత్రమే గవర్నర్ గారు ఈ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు అధ్యక్ష. ఇప్పుడు నేను వాళ్ళకు గుర్తు చేయాలనుకున్నది ఏంటంటే, మా ఎన్నికల సందర్భంగా మా మేనిఫెస్టో, ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా సహచార మంత్రివర్గ సభ్యులు శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో తెలంగాణ ప్రజలకు మేము ఇచ్చిన మాట ప్రకారం ఆ ఎలక్షన్ మేనిఫెస్టోనే ప్రాతిపదికగా దాన్నే ఒక బైబిల్గా, ఖురాన్గా, భగవద్గీతగా భావించి చిత్తశుద్ధితోని అందులో ఉన్న అంశాలనే మా ప్రభుత్వం ఈ 15 నెలలుగా అమలు చేసుకుంటూ, అమలు చేసిన అంశాలనే మంత్రివర్గంలో ఆమోదించి, మంత్రివర్గంలో ఆమోదించిన అంశాలనే గవర్నర్ గారి ప్రసంగం ద్వారా ఉభయ సభలను ఉద్దేశించి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు వివరించడం జరిగింది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష, తమరి ద్వారా వాళ్ళని అడగదలుచుకున్నా నేను, ఇది ఒక ప్రాతిపదిక, దీనికి ఒక చట్టబద్ధత ఉంది. మరి మేము మా పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల యొక్క మన్ననలు పొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ ప్రసంగంలో మేము పొందుపరిస్తే దాన్ని తప్పుబట్టి అవహేళన చేసి ఇది కాంగ్రెస్ పార్టీ విధానం లాగానే ఉంది అట్లెట్లుంటుంది అంటారు ఏంది అధ్యక్ష? గవర్నర్ గారి ప్రసంగం కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఉండదు అధ్యక్ష. ఈ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజా పాలన అధ్యక్ష. మా విధానము, మా ఆలోచనను, మేం ప్రజలకు చేసిన పనులను మాత్రమే గవర్నర్ గారి ప్రసంగంలో పొందుపరుస్తాము. ఈ మాత్రం అవగాహన లేని వాళ్ళు 10 సంవత్సరాలు మేము మంత్రులుగా పనిచేసినామని చెప్పుకోవడానికి వాళ్ళకి అర్హత ఉందా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. 10 సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వం నడిపినప్పుడు ఆనాటి గవర్నర్ ప్రసంగాలు, ఆనాటి మంత్రివర్గ ఆమోదం లేకుంటేనే గవర్నర్ గారు సొంతంగా ప్రసంగించిందా అధ్యక్ష? వాళ్ళ గవర్నర్ వ్యవస్థ మీద నమ్మకం లేకపోవచ్చు, మహిళల పట్ల గౌరవం లేకపోవచ్చు, ఆనాటి గవర్నర్ గారిని వారు కించపరిచిండ్రు, అవమానపరిచిండ్రు, అసహ్యకరమైన భాషలో తిట్టిండ్రు అధ్యక్ష. ఇట్లాంటి సాంప్రదాయాలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం, మా ప్రభుత్వం వ్యతిరేకం అధ్యక్ష. మేము ఇట్లాంటి తప్పులు చేయం. గవర్నర్ వ్యవస్థను గౌరవించే బాధ్యత మాది. మనం రాసుకున్న రాజ్యాంగం అధ్యక్ష, ఇది మనం తెచ్చుకున్న రాజ్యాంగం అధ్యక్ష. అందుకే గవర్నర్ గారిని గౌరవించి గవర్నర్ గారి ప్రసంగాన్ని, గవర్నర్ గారి ప్రసంగంలో ఏమైనా ప్రజలకు ఇంకా మేలు చేయడానికి ఏమైనా మీరు సూచనలు చేయాలి అనుకుంటే వాటి సూచనలు చేస్తే తప్పకుండా ప్రభుత్వం రేపు బడ్జెట్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఉప ముఖ్యమంత్రి గారు ఆ అంశాలను కూడా చర్చకు తీసుకొని వాటిని అందులో పొందుపరిచి ముందుకు వెళ్తాం అధ్యక్ష. కానీ ఈరోజు వాళ్ళు ఇట్లా మాట్లాడాల్సిందంట మాట్లాడతాం, ఎవరు మాట్లాడినా అడ్డుకుంటాం, ఆ తర్వాత మేము వెళ్ళిపోతాం. ఖాళీగా ఉన్నది కదా అధ్యక్ష. మన పార్లమెంట్ ఎలక్షన్లు ఇదే జరిగింది కదా అధ్యక్ష. నేనేం చెప్పినా, 0 అవుతుంది, గుండు 0 అవుతుంది అని చెప్పిన కదా అధ్యక్ష. ఇట్లనే వివరిస్తే రేపు శాసనసభలు కూడా గుండు 0 అవుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ప్రజల సంక్షేమం, ప్రజా శ్రేయస్సు కోసం మేము పరితపిస్తూ ఉన్నది ఉన్నట్టుగా కళ్ళకు కట్టినట్టుగా చెప్పాలనేది నా తాపత్రయం అధ్యక్ష. అబద్ధాల ప్రాతిపదికన ప్రజల్ని మభ్యపెట్టి ప్రతిపక్షాలను లేకపోతే వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించి వాళ్ళ గొంతు నొక్కి ప్రభుత్వాన్ని మేము నడపాలని అనుకుంటలేము అధ్యక్ష. అందుకే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే సమున్నతంగా అన్ని రంగాలలో నిలబెట్టాలనే తాపత్రయంలో మా మంత్రివర్గ సహచరులు, తమరు, ఈ వ్యవస్థలన్నీ కూడా, మా ప్రభుత్వ అధికారులు కూడా సంపూర్ణంగా సహకరించబట్టి చాలా విజయాలు సాధించినాం. ఇంకా సాధించాల్సినవి ఉన్నాయి. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు మనం చర్చించుకుంటున్నాం. గవర్నర్ గారు లేవనెత్తిన అంశాలతో పాటు అదేవిధంగా ప్రభుత్వంలో ఇప్పుడు ఈ జరిగిన 15 నెలల పరిపాలన మీద ప్రతిపక్ష సభ్యులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు కావచ్చు, జగదీశ్వర్ రెడ్డి గారు కావచ్చు, మహేశ్వర్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే కూనంనేని సాంబశివరావు గారు కావచ్చు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు కావచ్చు,
మిత్రులు రామచంద్ర నాయక్, ఆది శ్రీనివాస్ గారు, వేముల వీరేశం గారు కావచ్చు, ప్రస్తావించిన అంశాలను అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుంటాం అధ్యక్ష. ఎందుకంటే ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజలకు మేలు జరగాలన్నదే మా ఆలోచన. కాబట్టి ఎవరు ఏమాత్రం తెలంగాణ సమాజానికి ఉపయోగపడే సూచనలు చేసినా వాటన్నిటినీ తీసుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అధ్యక్ష. ఈ తెలంగాణ ఏళ్ళకేళ్లకు పోరాడిన తెలంగాణ చరిత్ర అధ్యక్ష. అణిచివేతను, అహంకారాన్ని ధిక్కరించి ఎదిరించే ఉద్యమ పునాదులున్న ప్రాంతం తెలంగాణ ప్రాంతం అధ్యక్ష. 10 ఏళ్ల విధ్వంసం, నియంతృత్వ పోకడల నుంచి తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు మార్పును కోరుకొని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అధ్యక్ష. అందుకే ఈరోజు మేము ఇక్కడ ఉన్నాం అధ్యక్ష. ప్రజలు మార్పు కోరుకున్నారు, ప్రజాస్వామిక విలువలను పెంపొందించాలని ప్రజలు ఆశించారు. అందుకే ఈరోజు మేము ఇక్కడ నించొని ఈ ప్రభుత్వాన్ని ప్రజల కోసం నడిపిస్తున్నాం అధ్యక్ష. అందుకే అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా రైతుల కోసం, మహిళల కోసం, యువత కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగ యువకుల కోసం, వీళ్ళందరి కోసం తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి, తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలతోనే పోటీ పడే విధంగా ఈరోజు పెట్టుబడులను తేవడమే కాకుండా ఈరోజు సంక్షేమము, అభివృద్ధి, పారదర్శక పరిపాలనను తీసుకురావాలన్న తాపత్రయం, ఆలోచన, కృషి ఈ 15 నెలల్లో మేము ఏదైతే చేసినామో వాటికి సంబంధించిన వివరాలను గవర్నర్ గారు ప్రసంగంలో పెట్టినాం. దానికి సంబంధించిన కొన్ని విషయాలను కూడా తమ ద్వారా ఈరోజు తెలంగాణ ప్రజలకు నేను వివరించదలుచుకున్నాను అధ్యక్ష. ముఖ్యంగా వ్యవసాయం అధ్యక్ష. తెలంగాణ ప్రజలు 70% పైగా వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలు అధ్యక్ష. తెలంగాణ ప్రాంతానికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది. పెద్దలు దామోదర రాజనరసింహ గారు, లేకపోతే మా బట్టి విక్రమార్క గారు వివిధ సందర్భాలలో తెలంగాణ ప్రజలకు భూమితో ఉన్న బంధం, భూమితో ఉన్న అనుబంధం, ఈ భూమే సర్వం, తెలంగాణ సమాజంలో పోరాటాలు, నేల కొరిగిన వీరులు చిందించిన రక్తం, ఈ భూమి కోసము, భుక్తి కోసం, విముక్తి కోసమే పోరాటాలు జరిగినాయి అధ్యక్ష. అది ఆనాటి సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు, తొలిమల్లి తెలంగాణ ఉద్యమాలు కావచ్చు, ఈనాడు ప్రజలు ఆశిస్తున్నది కావచ్చు. భూమే మన ఆత్మగౌరవం. అమ్మ ఎంతనో భూమాత అంతనే. గ్రామంలో మన యొక్క గౌరవం, మన గుర్తింపు, మన భూమి. ఆ భూమిని నమ్ముకొని వ్యవసాయంలోనే పుట్టి, వ్యవసాయంలోనే పెరిగి, వ్యవసాయంలోనే చనిపోతున్న మన కుటుంబాలను ఆదుకోవాలన్న బాధ్యత మా ప్రభుత్వం మొట్టమొదటిగా తీసుకున్నది అధ్యక్ష. అందుకే ఎన్నికల సమయంలో 2 లక్షల రూపాయల వరకు రైతులను రుణ విముక్తులను చేసి, మీరు ఎక్కడైనా చూడండి అధ్యక్ష, ఆత్మహత్యల్ని, కార్పొరేట్ కంపెనీలు లక్షల కోట్లు అప్పులు చేసిన వ్యాపారస్తులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోలేదు అధ్యక్ష ఈ దేశంలో. కానీ రైతు 20,000, 50,000, 1,00,000, 2 లక్షలు అప్పు చేస్తే, అప్పులవాడు ఇంటి ముందుకు వచ్చి నిలబడితే ఆ ఆత్మ గౌరవాన్ని చంపుకోలేక అప్పులవాడు ఇంటి ముందు నిలబడితే తలెత్తుకొని అబద్ధాలు చెప్పలేక ఈనాడు నా రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అధ్యక్ష. అత్యధికంగా ఆత్మహత్యలు జరగడానికి కారణం రైతులు తెచ్చుకుంటున్న అప్పులు అధ్యక్ష. అందుకే ఏ కార్పొరేట్ కంపెనీ వాడు దాదాపుగా 16 లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ కంపెనీలు బ్యాంకులకు ఎగవేత వేసి, నీరవ్ మోడీలు, లలిత్ మోడీలు, విజయ్ మాల్యాలు వేల లక్షల కోట్ల అప్పులు చేసి దేశం విడిచి పారిపోయి ఇతర దేశాలలో విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు తప్ప ఎవరు బ్యాంకులకు పన్ను ఎగవేసి అప్పిచ్చినోడికి అప్పేగేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోలేదు అధ్యక్ష. కానీ నా గ్రామీణ ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న రైతాంగం వేల రూపాయల అప్పులు చేస్తే కూడా అప్పులవాడు ఇంటి ముందుకు వస్తే కుటుంబ సభ్యుల ముందు, కట్టుకున్న భార్య ముందు, తమ పిల్లల ముందు అవమానాన్ని భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టే మొట్టమొదట మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రైతులకు రుణమాఫీ చెయ్యాలి, రుణ విముక్తులను చేయాలి, ఆత్మగౌరవంతో నా రైతాంగం బ్రతకాలి అన్న ఆలోచనతోటి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఏ ఎన్నికల మేనిఫెస్టోలో మాట ఇచ్చినామో మాట ప్రకారం 25,35,000 మంది రైతులకు 20,616 కోట్ల రూపాయల 89 లక్షలు, దాదాపుగా 20,617 కోట్ల రూపాయలు
రైతు రుణమాఫీ చేసిన చరిత్ర మా ప్రభుత్వానిది, ఈ మంత్రివర్గాన్ని అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఈ దేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వం కూడా మొదటి సంవత్సరంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కూడా ఏ ఒక్క రాష్ట్రానికి 20,617 కోట్ల రూపాయలు మొదటి 10 నెలల్లో చేసిన చరిత్ర లేదు. ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే ఒక గొప్ప సందర్భము. 25,35,000 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయల రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేసి ఆత్మ గౌరవంతో తలెత్తుకొని బ్రతికే విధంగా ఈరోజు రైతులకు స్వేచ్ఛనిచ్చిన ప్రభుత్వం మాది అధ్యక్ష. ఈరోజు ఆ రైతులను ఆదుకోవాలన్న ఆలోచనతోని ప్రయత్నం అంతా చేసినాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గతంలో రైతు బంధు అన్నాడు, ఎన్నికలు వచ్చినప్పుడే మాత్రమే ఖాతాలలో పడేది. కానీ ఈసారి 2023 ఎన్నికల సందర్భంగా ఆనాటి ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డును అమ్మేసి, కోకపేట్ల భూములను అమ్మేసి ఉన్నాయని ఊడ్చుకొని తీసుకొని పోయి రైతులకు రైతు బంధు పథకాన్ని అమలు చేయకుండా ఎన్నికల కోడ్ను అడ్డం పెట్టుకొని తప్పించుకుంటే మా ప్రభుత్వం వచ్చిన మొదటి 3 నెలల్లోనే తమరికి తెలుసు అధ్యక్ష, 7,625 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకం కింద ఆ ప్రభుత్వం ఎగవేసిన రైతు భరోసా పథకాన్ని మన ప్రభుత్వం ఈరోజు అమలు చేసి మొదటి 3 నెలల్లోనే వాళ్ళ ఖాతాలు వేసింది అధ్యక్ష. అదే కాదు, ఆనాటి ప్రభుత్వం రైతు బంధు కింద సంవత్సరానికి 10,000 ఇస్తే 10,000 సరిపోదు, దీన్ని 12,000కు పెంచాలి అని రైతు భరోసా పథకాన్ని సంవత్సరానికి 12,000 చొప్పున పథకాన్ని ప్రారంభించి ఈ రోజు వాళ్ళ ఖాతాలో నగదు పడతా ఉన్నది అధ్యక్ష. మార్చి 31 లోపల మొత్తంగా వాళ్ళ ఖాతాలు వేయాలనుకున్నాం అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, గ్రామాలలో మీకు తెలుసు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళకి అందరికీ భూములు లేవు. వాళ్ళకు భూమి లేకపోవడం వల్ల రైతు భరోసా పథకంలో వాళ్లకు భరోసా ఇవ్వలేకపోవడం వల్ల ప్రభుత్వం ఆనాటి నా పాదయాత్రలు కావచ్చు, మిత్రులు బట్టి విక్రమార్క గారి పాదయాత్రలో భూమి లేని నిర్వాసితులు, భూమి లేని నిరుపేదలు వచ్చి, అయ్యా మాకు భూమి లేదు, భూమి ఉన్న వాళ్ళకే ప్రభుత్వ సహాయం అందుతుంది, భూమి లేని మా గురించి ప్రభుత్వం పట్టించుకోవాలి కదా, మీకు బాధ్యత లేదా అని వాళ్ళు అడిగితే ఆలోచన చేసి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకొని ఈనాడు ఉపాధి హామీ కూలీ కార్డు ఎవరికైతే ఉందో ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో 12,000 రూపాయలు భూమి లేని నిరుపేదలకి ఈరోజు మన ప్రభుత్వంలో పథకాన్ని అమలు చేస్తున్నాం అధ్యక్ష. భూమి లేని నిరుపేదల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ఈరోజు నా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఒకనాడు మీకు తెలుసు, ఆనాటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కిల్లి కజ్జాలు పెట్టుకొని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సేకరించే వడ్లను సేకరించకపోవడం, ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వకపోవడం, మిల్లర్లతో కుమ్ముక్కై ఆనాడు సివిల్ సప్లైస్ మినిస్టర్ నుంచి ముఖ్యమంత్రి వరకు మిల్లర్ల ఒత్తిడికి లొంగి మిల్లర్లతో కుమ్ముక్కై ఆనాడు వడ్లు కొనకపోవడం, కేంద్రం కొంటలేదు కాబట్టి మేము కొనం, రాష్ట్ర ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు, మాకు నష్టాలు వచ్చినాయి, 100 కోట్ల రూపాయల నష్టాలను చూపించి వడ్లను కొనడమే ఆపేసి చివరికి ఆనాటి ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష, ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టే అన్నాడు అధ్యక్ష. ఎవరైనా ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి గారు రైతుల కష్టం వచ్చినప్పుడు ఆదుకోవాలి, అండగా నిలబడాలి. ఒకవేళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మీరు చేసుకోవద్దు, మేము అండగా నిలబెడతాం, అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడతాం, మేము వడ్లను కొనుగోలు చేస్తామని చెప్పకుండా మీరు ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టు అని బరి తెగించి మాట్లాడితే, మేము ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు వరి పండించండి, ప్రతి చివరి గింజ వరకు కొంటాం, అందులో సన్న వడ్లు పండిస్తే 500 రూపాయల బోనస్ ఇచ్చి కొంటామని చెప్పి 1,200 కోట్ల రూపాయల పైగా 1,206 కోట్ల రూపాయలు సన్న వడ్లకు బోనస్ ఇచ్చి ఈసారి పంట అత్యధికంగా పండించే రైతులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి వడ్లు 1,56,00,000 మెట్రిక్ టన్నులు అమ్మి మనకి ఈరోజు పంట పండించారు అధ్యక్ష. అధ్యక్ష, ఒక్క సంవత్సరంలో 260 లక్షల మెట్రిక్ టన్నులు సంవత్సరంలో వడ్లని దేశంలోనే అత్యధికంగా ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం మిగిలింది అధ్యక్ష. ఆనాడు ఎవరు కష్టపడి, ఏ రైతు రాత్రి మొగళ్ళు కష్టపడి పండించిన వడ్లను చూపించి ఏడ పండినా, అది సూర్యాపేటలో పండినా, అది నిజామాబాద్లో పండినా, అది కరీంనగర్లో పండినా, అది మెదక్లో పండినా, ఈ కాళేశ్వరం నీళ్లతోనే ఈ పంట పండిందని ఆనాడు
కాళేశ్వరం కథలుగా మనకు చెప్పిండ్రు అధ్యక్ష. కానీ కాళేశ్వరం కట్టడం కూలడం 3 ఏళ్లలో అయిపోయింది అధ్యక్ష. 1,00,000 కోట్లు ఆవిరి అయిపోయినాయి. ఆ తర్వాత కాళేశ్వరం కూలిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రైతులకు మేము ఒక భరోసా ఇచ్చి మీరు పండించిన వడ్లను చివరి గింజ వరకు మేము కొంటాం, మీరు సన్న వడ్లు పండిస్తే 500 రూపాయల బోనస్ ఇస్తామంటే 260 లక్షల మెట్రిక్ టన్నులు పండించి ఈరోజు రైతులకు ఇచ్చింది. కాళేశ్వరం లేకుండానే ఈ దేశంలో అత్యధికంగా ఒక్క సీజన్లో 1,56 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను పండించి ఈ దేశానికి ఆదర్శంగా మన రైతులు నిలబడ్డారు. వాటన్నిటిని కొనుగోలు చేసి 3 రోజుల్లోనే రైతులకు ఈరోజు మేము వాళ్ళ నగదు వాళ్ళ ఖాతాలలోకి బదిలీ చేసాం. ఆనాడు అధ్యక్ష క్వింటాల్కు 10 కిలోలు తుట్టి మీద, తాలు మీద, తడి మీద కొల్లగొట్టి మాఫియా క్వింటాల్కు 10 కిలోలు అని అంటే దాదాపుగా 250 రూపాయలు, కోటి మెట్రిక్ టన్నులు అంటే దాదాపుగా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆనాడు కమిషన్ల కింద మిల్లర్లు ఆనాటి ప్రభుత్వం మంత్రులు గచ్చి కొల్లగొట్టినరు. మీరు చూడండి అధ్యక్ష, లెక్క వేయండి. కానీ మేము వచ్చిన తర్వాత 1 కిలో కూడా తుట్టి తాలు తవుడు పేరు మీద తీయనీయలేదు అధ్యక్ష. తోలు తీస్తామని చెప్పినాం అధ్యక్ష. మిల్లర్లు ఎవరైనా తాలు పేరు మీదనో, తడి పేరు మీదనో, తుట్టి పేరు మీదనో 1 కిలో తీస్తే కూడా మీ తోలు తీస్తామని చెప్పి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేసి నిరంతరం మా మంత్రి గారి పర్యవేక్షణ చేసుకుంటూ రైతుకు 1 కిలో కూడా తగ్గకుండా రైతు పండించిన పంట గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేసిన చరిత్ర, రైతులను ఆదుకున్న చరిత్ర మాది అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, రైతుల సమస్యలు పరిష్కరించడానికి శాశ్వతమైన ఒక వ్యవస్థ ఉండాలి అని గతంలో రైతుల సమస్యలను పట్టించుకున్న వాళ్ళే లేకపోవడం వల్ల రైతు కమిషన్ ఏర్పాటు చేసి వ్యవసాయం పట్ల చిత్తశుద్ధి నమ్మకం ఉన్న కోదండ రెడ్డి గారిని మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో విధానపరమైన నిర్ణయం తీసుకొని రైతు కమిషన్ వేసి దానికి వ్యవసాయము, రైతుల పట్ల సానుభూతి, రైతులను ఆదుకోవాలన్న ఆలోచన ఉన్న వాళ్ళను ఈరోజు కమిషన్ చైర్మన్గా మెంబర్స్కి వేసి ఈరోజు రైతుల సమస్యలను స్టడీ చేసి ప్రభుత్వం నిరంతరం ఒక ప్రక్రియ కింద మేము తీసుకొని ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఇట్లా రైతులను పండించిన పంట, రైతులకు నీళ్లు, రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు ఇవ్వాలని, చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇవ్వాలని అన్ని రకాల కార్యక్రమాలను కార్యాచరణను తీసుకొని ఇటు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ రైతులకు రావాల్సిన నీళ్ల మీద కొట్లాడుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. ఇంతకుముందే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పినారు. ఇక్కడ నేను ప్రస్తావించదలుచుకున్న నీటి గురించి. ఉమ్మడి రాష్ట్రంలో 811 టీఎంసీల ఉమ్మడి రాష్ట్రానికి కేటాయింపులుంటే ఘనత వహించిన, అనుభవం కలిగిన, పోరాటాలు చేసిన అని గొప్పగా చెప్పుకునే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఢిల్లీకి వెళ్ళి ఉమాభారతి గారి సమక్షంలో వాళ్ళు నిత్యం తిట్టిపోసుకునే చంద్రబాబు నాయుడు ముందల మొకరిల్లి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ను వాడుకోండి, 299 టీఎంసీలు మాకు తెలంగాణకు చాలు అని సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణ రైతాంగానికి మరణ శాసనము రాసింది వాళ్ళు కాదా? 2021లో ప్రతి సంవత్సరం వచ్చి రెన్యువల్ చేసుకునేందుకు మాకు ఓపిక లేదు, తీరిక లేదు, ఫామ్ హౌస్ల నుంచి మేము రాలేము. పర్మినెంట్గా ఈ ఒప్పందాన్ని ఒప్పుకుంటున్నాను. 2021-22లో శాశ్వత మరణ శాసనం రాసింది చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఇవాళ మేము వచ్చిన తర్వాత వీటిని పరిశీలించి పరివాహక ప్రాంతాన్ని లెక్క పెడితే 68% తెలంగాణకు రావాలి, 32% ఆంధ్రప్రదేశ్కు పోవాలి, మాకు 70% నీళ్లను కేటాయించండి అని గతంలో చేసిన ఒప్పందాలను అన్నిటినీ తిరగ రాయాల్సిందే అని పదే ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని మొదలు పెడితే జలశక్తి మినిస్టర్ వరకు గతంలో ఉన్న మంత్రిని, ఇప్పుడున్న మంత్రిని పదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను ఉన్నతాధికారులు వెళ్ళి కలిసి కృష్ణా పరివాహక ప్రాంతం 70% మాది ఉంది, 30% ఆంధ్రప్రదేశ్ ఉంది, నీళ్లు మాత్రం 66% ఆంధ్రప్రదేశ్ తీసుకుంటుంది, 34% మాకిస్తుంది. చంద్రశేఖరరావు గారు మా రైతాంగం పట్ల మరణ శాసనం రాసిండ్రు, దీన్ని తిరగ రాయండి, తిరగ తోడండి అని కొట్లాడి దాన్ని కేఆర్ఎంబీ నుంచే కాదు సుప్రీంకోర్టు వరకు కొట్లాడింది మేము కాదా అధ్యక్ష? మేం కష్టపడి కొట్లాడి నిరంతరం చేస్తుంటే మీ తప్పిదాలు ఎక్కడ బయట పడతావో అని చెప్పి ముందుకు ముందే ఎగబడి అబద్ధాలు చెప్పి ఎదురు దాడి చేసి ఎంతకాలం బతుకుతారు అధ్యక్ష?
ఇవాళ నేను గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష, ఆనాడు తమరుగూడ శాసనసభ్యులు 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప ఇన్ఛార్జ్ మినిస్టర్ అధ్యక్ష కీర్తిశేషులు నాయన్ నరసింహారెడ్డి గారు కాదా? హరీష్ రావు గారు ఎమ్మెల్యే కాకున్నా మంత్రిగా రాజశేఖర రెడ్డి గారు మంత్రివర్గంలో చేరిన మాట వాస్తవం కాదా? రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదంతో కేంద్రంలో మంత్రి అయింది చంద్రశేఖరరావు కాదా అధ్యక్ష? చంద్రశేఖరరావు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే 4,000 క్యూసెక్కులు ఉన్న పోతిరెడ్డి పాడు 44,000 క్యూసెక్కులకు పెంచిన మాట వాస్తవం కాదా? ఆనాడు మరి శశిధర్ రెడ్డి, పి జనార్దన్ రెడ్డి గారు సొంత ప్రభుత్వంలో ఉండి కూడా పోతిరెడ్డి పాడు పొక్క పెద్దది చేస్తే శాశ్వతంగా తెలంగాణ ఎడారిగా మారుతుంది, దాన్ని అడ్డుకోవాల్సిందని ఇదే శాసనసభలో నిటారుగా నిలబడి కొట్లాడింది పి జనార్దన్ రెడ్డి కాదా? ఆనాడు రాజశేఖర రెడ్డి గారికి హారతులు ఇచ్చింది చంద్రశేఖరరావు, హరీష్ రావు గారు కాదా అని నేను అడుగుతున్న అధ్యక్ష. ఆనాడు మంత్రివర్గంలో ఉన్న మీరు, ఆనాడు కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న నాయన్ నరసింహారెడ్డి గారు, మీరు శాశ్వతంగా తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టి తెలంగాణ నిడారిగా మార్చి నా పాలమూరును, నల్లగొండను, రంగారెడ్డి జిల్లాను వలసల జిల్లాలుగా మార్చి, ఫ్లోరైడ్ జిల్లాలుగా మార్చి ఈ రైతులను పొట్టన పెట్టుకున్నది మీరు కాదా? మీ నీతి, మీ జాతి తెలంగాణ సమాజం మర్చిపోయిందని మీరు అనుకుంటున్నారా? ఆనాడు మేము లేమా ఈ సభలలో? శాసనమండలిలో నేను లేనా? ఇడున్నోళ్ళు చాలా మంది ఆనాడు శాసనసభ్యులు కాదా? శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు ఈ సభలో లేరా? వెంకటరెడ్డి గారు లేరా? అధ్యక్ష, ఎవరిని మభ్యపెట్టాలని ఈరోజు మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో రాజశేఖర రెడ్డి సహకారంతో కేంద్ర మంత్రివర్గంలో ఉన్న చంద్రశేఖరరావు, హరీష్ రావు గారు ఆనాడు అడ్డుకుని ఉంటే పోతిరెడ్డి పాడు పొక్క పెద్దదై ఉండేదా? తెలంగాణకు అన్యాయం జరిగి ఉండేదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. అది పక్కన పెట్టండి అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు ఆల్ పార్టీ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ తరఫున రిప్రజెంట్ చేసిండ్రు. అఖిల పక్షాన్ని పిలిచినప్పుడు కేంద్ర హోంశాఖ తెలంగాణ రావాలి అని వారు వాదనలు వినిపించిన తర్వాత జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 2011, 12లో కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం, సర్వే కోసం, నిధుల కోసం, ప్రాజెక్టుల కోసం ఈరోజు డీకే అరుణ గారు బీజేపీలో ఉండొచ్చు గాక, డీకే అరుణ గారు, చిన్నారెడ్డి గారు, మల్లు రవి గారు కొట్లాడి ఆనాడు జీవో దీపించి రోజుకు 2 టీఎంసీల ప్రకారం జూరాల నుంచి నీళ్లు తరలించాలి పాలమూరు రంగారెడ్డి కానీ ప్రాజెక్టును ఆమోదింపజేసింది నిజం కాదా అధ్యక్ష? ఆ రోజు తమరు కూడా ఉన్నారు కదా అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి నీళ్లు తీసుకునే విధానం మీద పెద్దలు చిన్నారెడ్డి గారు ఇదే సభలో మాట్లాడితే చిన్నారెడ్డి గారిని ఏ రకంగా దూషించిండో ఈ సభనే సజీవ సాక్షి. చంద్రశేఖరరావు గారు ఇక్కడనే నిలబడి చిన్నారెడ్డిని అవమానించిన మాట వాస్తవం కాదా? కాంట్రాక్టర్ల కోసం, కమిషన్ల కోసం, లిఫ్టుల కోసం, పంపుల కోసం, మోటార్ల కోసం కక్కుర్తిపడి కాంట్రాక్టర్ ఇచ్చిన కమిషన్ల కోసం జూరాల నుంచి తీసుకోవాల్సిన నీళ్లను శ్రీశైలం బ్యాక్ వాటర్స్ కు తరలించడంతో ప్రాజెక్టు వ్యయం 16,000 నుంచి 35,000 కోట్లకు పెరగడమే కాకుండా 100 కిలోమీటర్లు పారాల్సిన 175 కిలోమీటర్లు కాలువలు తవ్వాల్సి వచ్చి ఈ రోజు 60,000 కోట్లకు అంచనాలు పెరిగినాయి అధ్యక్ష. 2 టీఎంసీలను 1 టీఎంసీకి తగ్గించి శ్రీశైలంకు తరలించడం వల్ల ఈ రోజు ప్రాజెక్టులు కట్టిన నీళ్లు తీసుకోలేని పరిస్థితి మనకు దాపురించిన మాట వాస్తవం కాదా అధ్యక్ష?